తిరుమల ఘాట్ రోడ్డు. సో తిరుమల ఘాట్ రోడ్ అనేది ఇవాళ మనం ప్రయాణిస్తున్నాం కదా వెహికల్స్ ద్వారా కూడా. అసలు ఆ రోడ్డు ఎవరు నిర్మించారనేది చూద్దాము. ఈ తిరుమల ఘాట్ రోడ్ అనేది 2 ఫేజులు అనమాట, 2 దశల్లో నిర్మించారు. ఒకటి 1939లో నిర్మించినటువంటి ఇది డౌన్ హిల్ అనమాట. అంటే మనకి తిరుమల నుంచి తిరుపతి వరకు కిందికి ఉంటుంది కదా, కిందికి వచ్చే రోడ్డు ఉంది కదా. సో దాన్ని మొట్టమొదటిసారిగా నిర్మించారు. ఈ రోడ్డుకి ప్రధానమైన వ్యక్తి ఎవరంటే మోక్షగుండ విశ్వేశ్వరయ్య. ఆయనే మెయిన్గా ఉండి, ఇంకో వ్యక్తి ఎవరంటే పిఠాపురానికి సంబంధించినటువంటి శ్రీ మాండలేముల శ్రీరామ్మూర్తి అనమాట. ఆయన అప్పట్లో టీటీడీ సూపర్వైజర్గా ఉన్నారనమాట. ఆయన మోక్షగుండ విశ్వేశ్వరయ్య యొక్క సలహాతో ఈ యొక్క రోడ్డుని నిర్మించడం జరిగింది. కాబట్టి 1939లో దీన్ని నిర్మించారు. కానీ ట్రయల్ రన్ వేశారన్నమాట. ట్రయల్ రన్ వేసిన తర్వాత 1944 నుంచి 1944లో పబ్లిక్ యూజ్ అనమాట. ఇక్కడ నుంచి అందరూ ఉపయోగించుకోవచ్చు అని చెప్పారనమాట. ఇది మొట్టమొదటి ఫేజు. ఇది ఎక్కడి నుంచి? తిరుమల నుంచి తిరుపతికి అనమాట. డౌన్ హిల్ అనేది 19 కిలోమీటర్లు అయితే నిర్మించారు. ఇక ఫేజ్ 2 రెండవ దశలో 1974 సంవత్సరంలో కింద నుంచి అనమాట మనకి తిరుపతి నుంచి తిరుమల వరకు ఒక రోడ్డు నిర్మించారనమాట. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం కదా, సో ఆ రోడ్డు అనమాట. అది మొత్తం 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అయితే ఈ తిరుమల రోడ్డు అనేది నిర్మించడం అనేది చాలా కష్టతరమైంది అనమాట. అప్పట్లో చాలామంది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తిరుమల రోడ్డు అనేది నిర్మించడం చాలా కష్టం అని చెప్పారు. కానీ మన భారతీయులు మాత్రం దాన్ని రుజువు చేశారు. మేము చేయగలం ఏదైనా అని చెప్పేసి రుజువు చేశారు.